మిత్రులందరికీ నమస్కారం. భక్తి పథం 6457 ఛానల్కు స్వాగతం. ఓం నమో నారాయణాయ. ఓం శ్రీ మహాలక్ష్మ్యై నమః. తొలి ఏకాదశి, దీనినే పెద్ద ఏకాదశి, దేవశయన ఏకాదశి అని కూడా వ్యవహరిస్తారు. ఈరోజు మొదలు 4 నెలల పాటు శ్రీ మహావిష్ణువు యోగనిద్రలో ఉంటాడు. ఈరోజు యోగనిద్రలోకి వెళ్ళిన శ్రీ మహావిష్ణువు కార్తీక మాసంలో వచ్చే దేవుత్తని ఏకాదశి రోజున మేల్కొంటాడని నమ్మకం. ఈ 4 నెలలను చాతుర్మాసం అని కూడా అంటారు. ఈ చాతుర్మాసంలో శుభకార్యాలు నిర్వహించడం కూడా చేయరు. ఈ 4 నెలల కాలంలో ఎక్కువగా భగవంతుని పూజిస్తారు. ఈ దేవశయన ఏకాదశి రోజును సనాతన ధర్మంలో ఎంతో పవిత్రమైనదిగా గుర్తించారు. జైనులకు చాతుర్మాసం ప్రారంభమవుతుంది. అంటే ఈ రోజు నుంచి జైన సాధువులు కూడా 4 నెలల పాటు ప్రయాణం చేయకుండా ఒకే చోట ఉండి శ్రీ మహావిష్ణువును పూజిస్తారు. తెలంగాణ ప్రాంతంలోని ఒక సిద్ధాంతి పంచాంగం ప్రకారం ఈ తొలి ఏకాదశి లేదా దేవశయన ఏకాదశి తిథి జూలై 16వ తేదీ మంగళవారం సాయంత్రం మొదలై జూలై 17వ తేదీ బుధవారం సాయంత్రం వరకు ఉంటున్నది. కాబట్టి ఈ సంవత్సరం తొలి ఏకాదశి వ్రతాన్ని జూలై 17న జరుపుకోవాలని సూచించారు. ఈ రోజున ఏకాదశి వ్రతాన్ని ఆచరించి నియమ నిష్టలతో విష్ణువుతో పాటు లక్ష్మీదేవిని పూజిస్తారు. ఇలా చేయడం వల్ల అటు శ్రీహరి ఇటు అమ్మ ఇరువురి అనుగ్రహంతో జీవితంలో సుఖ సంతోషాలు సిరి సంపదలు కలుగుతాయి. ఎంతో పవిత్రమైన ఈ తొలి ఏకాదశి రోజున తెల్లవారుజాముననే తలస్నానం చేసి రోజంతా ఉపవసించి భక్తితో శ్రీ మహావిష్ణువును లక్ష్మీదేవిని పూజించి విష్ణు సహస్రనామము మరియు లక్ష్మీ అష్టోత్తరం కానీ సహస్రనామ స్తోత్రాలు కానీ శ్రద్ధగా పఠించినట్లయితే శ్రీ మహావిష్ణువు అనుగ్రహంతో సకల కోరికలు తీరగలవు. స్వామికి నైవేద్యంలో తులసి దళాలు మాత్రం మర్చిపోవద్దు. ఇక ఈరోజు చేయకూడని విషయాలను పరిశీలిస్తే కనుక అన్నం కానీ అన్నంతో వండిన ఆహారం కానీ అసలు తినకూడదు. సాధ్యమైనంత వరకు భగవంతుని స్తోత్ర పఠనం చేస్తూ భగవంతునికి సమీపంలో గడపటానికి ప్రయత్నం చేయాలి. ప్రత్యేకించి ఈ ఏకాదశి రోజున స్త్రీలు తలస్నానం చేయకూడదన్న నియమం కూడా ఉన్నది. తొలి ఏకాదశి గురించి తెలుసుకున్నాం కదా, ఇక ఆచరిద్దాం, ఉపవసిద్దాం, భగవంతుని స్తోత్ర పఠనం చేద్దాం, శ్రీ మహావిష్ణువు అనుగ్రహం పొందుదాం. ఓం నమో నారాయణాయ. సర్వే జనాః సుఖినో భవంతు.